సో కృష్ణమ్మ మూవీకి అయితే వచ్చాను, చూసి రివ్యూ చెప్తాను. యా టూ యా 4 ఓకే థ్యాంక్ యూ. సో కృష్ణమ్మ మూవీకి అయితే వచ్చాను. కృష్ణమ్మ మూవీకి అయితే వచ్చాను. థియేటర్లో మాత్రం నెంబర్ లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాలిఫోర్నియాలో కృష్ణమ్మ అనే మూవీ రిలీజ్ అయింది. సో చూసేసి అయితే వస్తున్నాను. సో మూవీ గురించి ఏం చెప్పాలంటే, మూవీ చాలా 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 బోరింగ్గా అనిపించిందండి. ఈ మూవీ వెళ్ళడానికి ముఖ్య కారణం వచ్చేసి, ఈ మూవీ ఆడియో ఫంక్షన్ అనుకోకుండా యూట్యూబ్లో చూశాను. సో కొరటాల శివ, రాజమౌళి, ఎస్పెషలీ ఈ మూవీ హీరో సత్య ఈ ఇచ్చిన బిల్డప్ చూసి ఈ సినిమా ఒక ఏదో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనో లేకుంటే ఏదో అద్భుతమైన సినిమానో అని తొందరపడైతే వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను ఇంకా మా మిస్సెస్ వెళ్ళాం అనమాట. సో మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టోరీ చాలా పాత చింతకాయ పచ్చడి స్టోరీ అండి. స్టార్టింగ్ వచ్చేసి ఒక మన ఇంతకుముందు ఒక సినిమాలో పాయల్ రాజ్పూత్ ఉంటుంది కదా, మంగళవారం సినిమాలో, అందులో గుడ్డైనలాగా యాక్టింగ్ చేస్తాడు. ఆ పిల్లోడు ఆయన వచ్చేసి ఒక చెట్టు కట్టేస్తాడు. సత్య కట్టేసి అతన్ని చంపుతున్నట్టు చూపించేసి కట్ చేస్తే మూవీ డైరెక్టర్ కొద్దిగా అతను కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. సో 2015 అని తీసుకెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ అదేదో 1970 1960 అలాగా చూపించాడు 2015కే. దాని తర్వాత 2005 అనేదో చూపిస్తాడు. చూపించి ఇంతకు స్టోరీ ఏంటంటే, ముగ్గురు అనాథల ఫ్రెండ్స్, అందులో ఒకరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ఆ ప్రింటింగ్ ప్రెస్కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట. సో మనం సత్యకి ఆ హీరోయిన్కి లవ్ అఫేర్ ఉంటుందేమో అనుకుంటాం. కానీ అది కాకుండా సత్య ఫ్రెండ్కి ఆ అమ్మాయికి లవ్ అఫేర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తరుణంలోనే ఏంటంటే ప్యారలల్గా ఈ సత్య గంజా స్మగ్లింగ్ అలా చిన్న చిన్న గంజా స్మగ్లింగ్ చేస్తున్నట్టు చూపిస్తుంటే ఏమవుతుందంటే, అందులో ఆ ఊర్లో ఏదో ఇచ్చిపేట అనేది ఉంది, విజయవాడ దగ్గర ఏదో ఊర్లో వీళ్ళు ఉంటారు. అందులో అక్రమంగా పోలీసు వాళ్ళు వచ్చి కొన్ని ఏదైతే పాత కేసులు ఉన్నాయో కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడున్న ఊర్లో ఉన్న జనాల్ని, టౌన్లో ఉన్న జనాల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తారనమాట. సో అలా వేస్తుంటే ఒక అమ్మాయిని చూపించి, నాకు 2 భర్తలు ఉన్నారు, 2 భర్తలను తీసుకెళ్ళిపోతే నేను ఎవరితో సంసారం చేయాలి అంటే, లేదు మీకు 5,000 ఇస్తాం, నువ్వు హ్యాపీగా ఉంటావు ఇద్దరికి, సో నీకు 10,000 వస్తాయని అంటాడు. సో ఈ డైలాగ్ తర్వాత మనకు సత్య ఈ హీరోయిన్ అంతా చూపిస్తే, మనం కూడా ఈ సత్యకి ఇంకా హీరోకి ఇద్దరిని పెళ్లి చేసుకుంటుందేమో అన్న డౌట్లు వస్తాం. కాకపోతే కొద్దిగా ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాను డైరెక్టర్. ట్విస్ట్ ఇచ్చేసి మనకి వీళ్ళిద్దరూ సత్యాని అన్న అని పిలుస్తుంది అమ్మాయి, రాఖీ కడుతుంది. ఇక దాని తర్వాత ఏదో వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ కోసం వెళ్తారనమాట. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం వెళ్తారు. ఇంకా వాళ్ళకి కొద్దిగా డబ్బు అవసరం ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీకి ఏదో బాగాలేదంటే వెళ్తే ఈసారి పట్టుబడతారు. ఏదో చిన్న ఫైటింగ్లో పట్టుబడితే ఇంకొక కేసులో వీళ్ళని విరికిస్తారనమాట ఒక పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, మిగతా రోల్స్లో హీరో ఫ్రెండ్ లాగా వేసిన అతను కానివ్వండి, ప్రతి ఒక్కరు పోటీపడి విపరీతంగా ఓవర్ యాక్షన్ చేశారనమాట సినిమాలో, నువ్వా నేనా అన్నట్టు. దాంట్లో అసలు ఎవరు వాళ్ళందరూ సినిమాలో పెట్టారు. అసలు ఎవరు తెలిసిన మొహం ఎవరు లేరు సత్య తప్పించి. సో మూవీ చూస్తుంటే ఏదో తమిళ సినిమానో మలయాళం సినిమానో లేదంటే అసలు ఏ భాష సినిమానో చూస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అందులో మనకు తెలిసిన ఫేసులు ఎవరు ఉండదు కాబట్టి మనం అసలు ఐడెంటిఫై కూడా చేసుకోలేము, అసలు కరెక్ట్ కూడా కాలేమన్నమాట రోల్స్ తోటి. సో చాలా చీప్గా చూసారు, బడ్జెట్ కూడా. సో ఇలా ఆలోచిస్తుంటే సత్యకి మొత్తానికైతే ఏదో కేసు కేసులో ఆ పోలీసు ఇరికిస్తే తర్వాత ట్విస్ట్ ఏంటంటే, ఆ ఇరికించింది ఏదో కాదు, ఎవరైతే ఈ చెల్లమ్మ అని పిలుస్తాడో, వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే లవ్ చేస్తారో హీరోయిన్ని, ఆ హీరోయిన్ని మర్డర్ చేసేస్తారు అనమాట. యాజ్ యూజువల్గా రేప్ చేసి మర్డర్ చేస్తారు. జనరల్గా అది ఎవరు చేస్తారు, జనరల్గా ఏదో పొలిటీషియన్ వాళ్ళ బాబాయ్ చేస్తాడు. సో అది చేస్తాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్ళి అక్రమంగా ఈ ప్రాసెస్లో
ఆ ముగ్గురిట్లో ఉన్న ఎవరైతే ఫ్రెండ్ అమ్మాయి లవర్ ఉంటాడో అతన్ని పోలీస్ అతను చంపేస్తాడు అనమాట. సో మిగతా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఎవరైతే ఎమ్మెల్యే కొడుకుంటాడో అతన్ని ఆ పోలీస్ ఆఫీసర్ని చంపడం, అది ఏదైతే ఫస్ట్ సీన్లో క్రూరంగా చూపిస్తారో చంపడం, అది మనం హీరో ఫ్రెండ్ని చంపేస్తాడు అనుకుంటాం సత్య, కానీ ఆ ఫ్రెండ్ అని కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ని చంపడం అనమాట. అదే ట్విస్ట్, ఇంట్రోల్ టెస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా చంపాడు అని చూపిస్తారు ఎమ్మెల్యేస్ అన్ని. అంతే, ఇంకేం లేదండి. సినిమా చాలా బోరింగ్గా ఉంది సినిమా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కాలభైరవ ఇచ్చినట్టున్నాడు మ్యూజిక్, చాలా మీడియోకర్గా ఉంది మ్యూజిక్. అండ్ అలాగే ఈ మూవీ కొరటాల శివ మూవీ అని చెప్పారు. సో ఆచార్య తర్వాత కొరటాల శివ అంటే కొద్దిగా భయం వేస్తుంది నాకు. ఈ మూవీ చూస్తే కొరటాల శివ తీయబోయే నెక్స్ట్ సినిమా దేవర మీద చాలా టెన్షన్ అయితే వస్తుంది. ఆల్రెడీ రాజమౌళి సినిమాల తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని అంటారు. సో ఆల్రెడీ ఆచార్యతో రామ్ చరణ్ తేజ్కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు కొరటాల. సో దేవరతో ఇలాంటిది ఏదో చేస్తాడని టెన్షన్ అవుతుంది ఈ మూవీ చూసాక, ఈ జడ్జ్మెంట్ అయిన పర్లేదు. నా బాధ అంటే ఏంటంటే వాళ్ళు ఆడియో ఫంక్షన్లో సరే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చిన బిల్డప్కి సినిమాకి ఆ బడ్జెట్కి ఏ మాత్రం సంబంధం లేదు. సో నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3 అండి, 3/10 అనుకోండి. చాలా టైర్డ్నెస్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు నైట్ 12 అవుతుంది నాకు. నేను 9 o'clock వెళ్ళిన థియేటర్లో ఊర్లేరు, ఇందాక చూపించాను మీకు. నేను మా మిస్సెస్ ఉన్నాం. సో మూవీ అయితే అసలు బాగాలేదండి. అండ్ ఇది అమెజాన్ ప్రైమ్లో వేస్తున్నారని చెప్పారు. అండ్ చూసినండి నా కొత్త ఛానల్ కాలిఫోర్నియా వైన్స్, కాలిఫోర్నియా నుంచి నా అప్డేట్స్ కోసం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.